చీమ చూడండి, ఎక్కడో ఇసుక పంచదార కలిపి ఉంటే అందులో పంచదార రేణువు తెచ్చుకోవడానికి ఎవరికి అడ్డొచ్చి పాదాల కింద పడిపోకుండా గోడ గది పక్క నుంచి పాకుతూ వెళ్ళి ఆ పంచదార రవ్వ నోటితో పట్టుకొని మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి ఎక్కడో తన గూట్లోకి తీసుకెళ్ళి దాచుకుంటుంది. దానికి పంచదార రవ్వ తీసుకెళ్ళడం మీద ఉన్న దృష్టి తప్ప ఇక ఏ విషయం మీద దానికి దృష్టి ఉండదు. మీరు చీమలా ఉండాలి, మీ లక్ష్య సాధనలో బాతులా ఉండాలి. ఇవి నా మాటలు కావు, రామకృష్ణ పరమహంస మాటలు ఉటంకిస్తున్నాను నేను ఇక్కడ. బాతు నీళ్లల్లో తిరుగుతుంటుంది, కానీ దానికి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే తెల్లగా ఉంటుంది. దానికి ఒళ్ళు నీటికి తగలకుండా చూసుకుంటుంది, కాళ్ళ మీద పెడుతుంది, వేళ్ల మధ్యలో చర్మం ఉంటుంది, అందుకని పాదాల మీద తేలుతూ వెళ్తుంది. ఎప్పుడైనా కొంచెం బురద అంటుకుందనిపించింది అనుకోండి, రెక్కలు టపటపటప కొట్టి వెంటనే బురద వదిలిచేసుకుంటుంది. ఆ సంపుటములతో ఆ బురదలో ఉన్న పురుగులే తింటుంది, కానీ ఒంటి మీదకి బురద అంటుకోకుండా చూసుకుంటుంది. బాతు ఎలా ఉంటుందో అలా మీరు మీరు చదువుకుంటూ మీకు అక్కర్లేని విషయాలు మిమ్మల్ని అంటుకోవట్లేదని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. బాతుల చీమల ఆదర్శంగా తీసుకుని బ్రతకడం అలవాటైతే అటువంటి వ్యక్తి జీవితంలో గొప్పగా వృద్ధిలోకి వస్తాడు. కాబట్టి సూక్ష్మ పరిశీలన, అక్కర్లేని విషయాల జోలికి నేను వెళ్ళటం లేదు, ఆకర్షణీయమైన విషయాల జోలికి వెళ్ళటం లేదు, నేను నా పథంలోనే ఉన్నాను, నేను చేయవలసిన పనే నేను చేస్తున్నాను అని మీకు మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. మీకు అక్కర్లేని విషయం జోలికి వెళ్లకుండా ఉండడం అన్నింటికన్నా చాలా ప్రధానమైన విషయం. నిషిద్ధ కర్మ అంటారు, దాన్ని దాక్ష్యం అని పిలుస్తారు సంస్కృతంలో.